చిన్నడా మిడతా రమ్మ ఉడికి అర్జున్ రాయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ రాయండి అమ్మా. ప్రాపర్టీస్ ఆఫ్ మోనోటానిక్ ఫంక్షన్. ప్రాపర్టీస్ వదిలేసి ప్రాపర్టీస్ ఆఫ్ మోనోటానిక్ ఫంక్షన్స్. ఫస్ట్ మోనోటానిక్ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు మోనోటానిక్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒకే విధమైనటువంటి, సపోజ్ ఒక రేంజ్ తీసుకుందాం. ఒక రేంజ్ అంటే మన ఇంటి దగ్గర నుంచి మార్కెట్ దాకా ఆ రేంజ్ తీసుకున్నప్పుడు ఆ రేంజ్ లో మనం ఒకే స్పీడ్ తో వెళ్తుండాలి. మళ్ళీ తిరిగి వెనక్కి రాకూడదు. డబ్బులు మర్చిపోయాను, కర్చీఫ్ మర్చిపోయాను, మాస్క్ మర్చిపోయాను, శానిటైజర్ మర్చిపోయాను, మళ్ళీ వెనక్కి రాకూడదు. ఇంటికి వెళ్తూనే ఉండాలి. దాన్ని మోనోటానిక్ ఫంక్షన్ అంటాం. అంటే ఆ ఇంటర్వెల్లో సర్టెన్ ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు ఆ ఇంటర్వెల్లో గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ కానీ లేదా గ్రాడ్యువల్ డిక్రీజింగ్ కానీ ఉంటే దాన్ని ఏమంటారంటే మోనోటానిక్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు ఈ మోనోటానిక్ ఫంక్షన్ కి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని మనం తెలుసుకుందాం. ఒకటి, నెంబర్ 1 ఏంటంటే ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆన్ ది ఫంక్షన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b. రాయండి. ప్రాపర్టీ 1, strictly increasing on closed interval a, b. ఇప్పుడు ఒకవేళ ఈ
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దానికి ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే అర్థం ఏంటి? ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. గ్రేటర్ దాన్ 0 ఫంక్షన్. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఓన్లీ గ్రేటర్ దాన్ మాత్రం ఉంటుంది. స్ట్రిక్ట్లీ అంటే ఇంక్రీజింగ్ అంటే ఈక్వల్ టు కూడా ఉంటుంది. ఇదిగో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఇది ఇలా స్ట్రైట్ ఇట్లా ఇట్లా వెళ్తుంది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. ఓకే, అర్థమైనా? ఓన్లీ ఇంక్రీజింగ్ లేదా నాన్ డిక్రీజింగ్ అంటే ఈక్వల్ టు సైన్. అర్థమైనమ్మా? స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఓన్లీ గ్రేటర్ దాన్ 0 మాత్రం ఆర్ లెస్ దాన్ 0 మాత్రం ఉంటుంది స్ట్రిక్ట్లీ అంటే. ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటున్నాను కాబట్టి కంప్లీట్ గా అది రేజ్ అవుతానే ఉంటుంది. ఒకవేళ ఇది రేజ్ అవుతానే ఉంది కాబట్టి ఇది 1 1 2 ఖచ్చితంగా అవుతుంది. సో ఇట్ ఈస్ బైజెక్షన్. బైజెక్షన్ అయిందంటే ఖచ్చితంగా ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఎగ్జిస్ట్. ఈ ఎగ్జిస్ట్ అయిన ఎఫ్ ఇన్వర్స్ కూడా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. రైట్, ఈ ఎఫ్ ఇన్వర్స్ కూడా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. ఓకే, ప్రాపర్టీ నెంబర్ 2. ప్రాపర్టీ నెంబర్ 2. ఈ ప్రాపర్టీ నెంబర్ 2 లో మనం ఏం చేద్దాం అంటే రెండు ఫంక్షన్లు తీసుకుందాం అమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ 2 కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అనుకుందాం. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ జీ అండ్ జీ సర్కిల్ ఎఫ్ ని అబ్జర్వ్ చేద్దాం. మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విషయంలో సపోజ్ ఇంక్రీజింగ్ అనుకున్నాం, ఇది ఇంక్రీజింగ్ అనుకున్నాం, ఇది కూడా ఇంక్రీజింగ్ అనుకున్నాం, రెండు ఇంక్రీజింగే. రెండు ఇంక్రీజింగ్ అయినప్పుడు ఎఫ్ సర్కిల్ జీ ఏమవుతుందంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఎఫ్ సర్కిల్ జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ జీ సర్కిల్ ఎఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఎఫ్ సర్కిల్ జీ ఇంక్రీజింగ్ సెకండ్ కేసు, జీ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఏమో డిక్రీజింగ్, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ రెండు ఏమవుతాయంటే డిక్రీజ్ అవుతాయి, ఈ రెండు ఏమైపోతే డిక్రీజింగ్ అవుతాయి. ఇంకొక కేసు ఏం చేద్దామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిక్రీజింగ్ తీసుకుందాం, జీ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజింగ్ తీసుకుందాం, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, ఆటోమేటిక్ ఈ రెండు ఏమవుతాయంటే మళ్ళీ డిక్రీజ్ అవుతాయి. అలా కాకుండా ఈసారి రెండు డిక్రీజింగే తీసుకున్నా, రెండు డిక్రీజింగే, అప్పుడు ఈ రెండు ఇంక్రీజ్ అవుతాయి, ఎఫ్ సర్కిల్ జీ ఇంక్రీజింగ్, జీ సర్కిల్ ఎఫ్ ఇంక్రీజింగ్. అంటే ఏమర్థమైంది? ఇట్ లుక్ లైక్ ప్లస్ ప్లస్ ఆ టైప్ లో కనపడుతుంది కదా. అంటే ఎలా తీసుకోవచ్చు అంటే ప్లస్ ని కనుక మీరు ఇంక్రీజింగ్ అనుకుంటే ఇది ప్లస్ అయితే ఇది ప్లస్ అవుద్ది, ఇది ప్లస్ అవుద్ది. అట్లా కాకుండా ఇది ప్లస్ ఇది మైనస్ అయితే ఇది మైనస్ అవుద్ది, ఇది మైనస్ అవుద్ది. ఇది మైనస్ అయ్యి ఇది ప్లస్ అయింది అనుకోండి, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. అలా కాకుండా రెండు మైనస్లే అనుకోండి, ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. నోట్ చేయండి, అర్థమైంది ఇది? అంటే అంటే జనరలైజేషన్ ఇది ప్రతి ఫంక్షన్ ని పట్టుకొని చూడకుండా అది ఏమవుతుందో కనుక్కుని, ఎఫ్ సర్కిల్ జీ అంటే తెలుసు కదా, కాంపోజిట్ మ్యాపింగ్. కన్సిడర్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే కాంపోజిట్ మ్యాపింగ్, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ కాంపోజిట్ మ్యాపింగ్స్
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది చెప్పండి. సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్? ఇంక్రీజింగ్. ఇంక్రీజింగ్. ఎందుకని? రెండు ఇంక్రీజింగ్. రెండు ఇంక్రీజింగ్ కాబట్టి ఇంక్రీజింగ్. అలాగని సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ అన్నాను అప్పుడు అంటే ఎలాగంటే సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇది కాంపోజిట్ మ్యాపింగ్, ఇది ఇంక్రీజింగ్. అలా కాకుండా సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ తీసుకున్నాను డిక్రీజింగ్ కదా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. అలా మీరు దాన్ని వెంటనే ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా పెట్టాడు. ఏంటంటే అది రెండు కంటిన్యూస్ అవ్వాలి అండ్ డిఫరెన్షియబుల్ అవ్వాలి. అది కూడా నోట్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్. కంటిన్యూ కాకుండా ఏంటో చెప్పంటే చెప్పకూడదు. కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్. ఇప్పుడు డిఫరెన్షియబుల్ అయితేనే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఓకే, ఇది కూడా అంతే, జీ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అట్లా. ఓకేనా, అర్థమైంది కాన్సెప్ట్? నెక్స్ట్ టాపిక్ పెట్టుకోండి, అదే నెక్స్ట్ కంటిన్యూషన్. క్రిటికల్ పాయింట్స్. ఈ క్రిటికల్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్రిటికల్ పాయింట్స్ అంటే ఎక్కడెక్కడ క్రిటికల్ పాయింట్స్ అనేది చూద్దాం. అసలు క్రిటికల్ పాయింట్ అంటే ఏంటో చెప్తున్నాం. క్రిటికల్ పాయింట్ అంటేనమ్మా ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఫర్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, అంటే ఒక ఫంక్షన్ ఎక్కడైతే ఎగ్జిస్టెన్స్ కాకుండా ఉంటుందో దాన్ని సెట్ ఆఫ్ క్రిటికల్ పాయింట్స్ అంటాము. ఇది సమ్ టైమ్స్ సమ్ వాల్యూస్ గా ఉంటుంది, కొన్నిసార్లు ఇంటర్వెల్స్ గా ఉంటుంది, కొన్నిసార్లు ఇంకా దాని ఇష్టం రకరకాలుగా ఉంటుంది ఈ క్రిటికల్ పాయింట్స్ అనేటటువంటి సిచ్యువేషన్. ఓకే, వీటిని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇదేంటో రాయండి. క్రిటికల్ పాయింట్ అంటే ఏం చెప్పాను? ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ points. It's a collection of points for which ఏమేం జరుగుతాయి? For which f of x does not exist. F of x does not exist. Number 2, f dash x does not exist. F dash x does not exist. Number 3, f dash x is equal to 0. F dash x equal to 0. సో ఈ క్రైటీరియాలో వచ్చేటటువంటి ఆల్ వాల్యూస్ ని ఏమంటారంటే క్రిటికల్ పాయింట్స్ అంటారు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎగ్జిస్ట్ అయ్యే పాయింట్లు క్రిటికల్ పాయింట్స్ అవుతాయి. ఎఫ్ డాష్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయ్యేవి కూడా క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి. ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ 0 అయ్యేవి కూడా క్రిటికల్ పాయింట్స్ అవుతాయి. ఇక్కడ నోట్ కింద రాసుకోండి. బై దీస్ క్రైటీరియా we will have critical point. Okay, next title పెట్టుకోండి, comparison of functions using calculus. Comparison of functions using calculus లో ఇప్పుడు సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనే 2 ఫంక్షన్స్ ఉన్నాయి అనుకున్నాం.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనే 2 ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే ఫై ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ గా కనెక్ట్ అయ్యి ఉంది. ఫై ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ గా కనెక్ట్ అయ్యి, లేకపోతే రివర్స్ ఆర్డర్ లో కనెక్ట్ అయ్యింది, నో ప్రాబ్లం. ఇక్కడ ఫై ఆఫ్ ఎక్స్ అనేది ఇంక్రీజింగ్ అవ్వచ్చు లేదా డిక్రీజింగ్ అవ్వచ్చు. ఓకే, ఎలా పడితే అలా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఎస్ సార్. అప్పుడు మనం కంపేర్ చేయగలుగుతామంట విత్ ద యూజ్ ఆఫ్ if phi dash of x greater than 0, then ఏమవుతుంది మనకి కంపారిజన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది, అంతేనా? అలా కాకుండా రివర్స్ ఆర్డర్ లో ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు దాని కంపారిజన్ ఏమవుతుంది మనకి, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పాలి. అర్థమైంది? వెరీ సింపుల్. కానీ దీని అప్లికేషన్స్ చాలా ఉంటాయి, మధ్యలో ఎక్కడ పడితే అక్కడ వాడుతుంటాం. అయితే ఇక్కడ మీరు ఎట్లా చదవాలంటే దాని లోపలికి వెళ్ళిపోవాలి. మీరు చదువులాగే చూస్తున్నారు, అట్లా కాదు. మీరు దాన్ని ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు ఫీల్ అవటం మొదలు పెడతారో అప్పుడు మీకు ఏ ప్రాబ్లం అయినా చేయగలుగుతారు. రైట్, నెక్స్ట్ తర్వాత కాన్సెప్ట్ లో పాయింట్ ఫైండింగ్ మ్యాక్సిమా అండ్ మినిమా. ఫైండింగ్ maxima and minima. Finding maxima and minima. నెంబర్ 1 దీనిలో మనం వాడేది ఏంటి, ఎక్కువగా వాడేది నెంబర్ 1 ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్. దీనిలో మనం ఏం చేస్తాం, మీకు తెలిసిందే, మామూలే. ఏం చేస్తాం ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్, మాక్సిమం కానీ మినిమం కానీ ఏం చేస్తాం, దానికి ఏం చేస్తాం, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తాం. దెన్ వీ హ్యావ్ 2 రూట్స్ అండ్ ఆబ్టైన్ రూట్స్. రూట్స్ ఆబ్టైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేస్తాం. సెకండ్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎఫ్ డబుల్ డాష్ ఎఫ్ ఎక్స్ ఫైండ్ ఫర్ ఆబ్టైన్డ్ వాల్యూస్. ఈ ఆబ్టైన్డ్ వాల్యూస్ కి సెకండ్ డెరివేటివ్ ఏది వస్తుందో చూసుకొని దాన్ని బట్టి అండ్ డిసైడ్ మాక్సిమా అండ్ మినిమా. ఓకేనా? డిసైడ్ మాక్సిమా అండ్ మినిమా మీకు తెలిసిందే, మీరు మనం జనరల్ గా వాడుకునేది. నెక్స్ట్ పాయింట్ గ్లోబల్ మ్యాక్సిమా, గ్లోబల్ మినిమా, లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమా. ఈ కాన్సెప్ట్ గ్లోబల్ మ్యాక్సిమా, లోకల్ మ్యాక్సిమా ఈ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, లోకల్ మ్యాక్సిమా అండ్ లోకల్ మినిమా. లోకల్ మ్యాక్సిమా అండ్ లోకల్ మినిమా. ఈ లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమాలో ఏం చెప్తామంటే, ఇప్పుడు ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఏంటి, ఒక రాకెట్ లాగా దూసుకెళ్తుంది. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆన్ ది ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లోకల్ మినిమం. ఎఫ్ ఆఫ్ ఏ అనే దాన్ని ఏమంటారు, ఈ గ్రాఫ్ ఉంటది కదా, ఈ గ్రాఫ్ ఎట్లా వెళ్తుంటది అది, అంతేనా? ఈ వాల్యూని ఏమంటారంటే, ఈ వాల్యూని లోకల్ మినిమం అంటది, లోకల్ మినిమం అంటారు. తర్వాత ఇక్కడ ఇంకో వాల్యూ ఉంటది కదా, సపోజ్ ఏబి అనే ఇంటర్వెల్ ఇచ్చాడు అనుకుందాం మనకి. ఈ ఏబిల మధ్యలోనే గ్రాఫ్ ఉంటుంది, వేరే చోట ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది లోకల్ మ్యాక్సిమం అంటారు. దీని పేరేంటి, ఎఫ్ ఆఫ్ బి. దీని పేరేంటమ్మా, ఎఫ్ ఆఫ్ ఏ. రైట్, ఎఫ్ ఆఫ్ ఏని లోకల్ మినిమం అంటాం, ఎఫ్ ఆఫ్ బిని లోకల్ మ్యాక్సిమం. ఒకవేళ డిక్రీజింగ్ అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్,
f of x is strictly decreasing on the interval closer interval a comma b. సేమ్ మళ్ళీ గ్రాఫ్ ఇట్లా గీయండి. డిక్రీజింగ్ అంటే ఈసారి ఇట్లా గీయండి. ఇది ఏ ఇది బి. ఓకే, డిక్రీజింగ్ అంటే డిక్రీజ్ అయ్యేందుకు చూపించాలి కదా, అంతేనా? ఇలా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి? ఏ దగ్గర డిక్రీజింగ్ గ్రాఫ్ అయితే ఏ దగ్గర మ్యాక్సిమం ఉంటుందా? లోకల్ మ్యాక్సిమం, అంతేనా? లోకల్ మ్యాక్సిమం. ఇక్కడ ఏముంటుంది? దీన్ని లోకల్ మినిమం అంటాం. రైట్. ఏమో అర్థమైందా? లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమం ఎట్లా చెప్తున్నాను నేను? Yes, sir. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ది గ్లోబల్ మ్యాక్సిమా గ్లోబల్ మినిమం చూద్దాం. గ్లోబల్ మ్యాక్సిమా గ్లోబల్ మ్యాక్సిమా అండ్ గ్లోబల్ మినిమా. గ్లోబల్ మ్యాక్సిమా అండ్ గ్లోబల్ మినిమా. గ్లోబల్ మ్యాక్సిమం ఆర్ మినిమం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ గ్లోబల్ మ్యాక్సిమం m1 అనుకుందాం. m1 ఈజ్ ఈక్వల్ గ్లోబల్ మ్యాక్సిమం అనుకుందాం. m1 గ్లోబల్ మ్యాక్సిమం అంటే అర్థం ఏంటంటే, దట్ ఈజ్ ఈక్వల్ టు maximum of set of f of a, తర్వాత f of from c1 comma f of from c2 and so on f of b. వీటన్నిటిలో మ్యాక్సిమం వాల్యూని ఏమంటారంటే గ్లోబల్ మ్యాక్సిమం అంటారు. సపోజ్ m2 అనే ఇంకో వాల్యూని ఏమన్నామంటే ఏదో పిలుద్దాం. ఏమని పిలుద్దాం అంటే గ్లోబల్ మినిమం అని పిలుద్దాం, మన ఇష్టం. గ్లోబల్ మినిమం అని పిలవాలంటే ఇది ఈ ఎంటైర్ వాల్యూస్ మొత్తంలో వచ్చిన మొత్తంలో చిన్న వాల్యూ అయి ఉండాలి అన్నిటికన్నా. అలా ఉంటే దీన్ని గ్లోబల్ మినిమం అంటాం. అండర్ ది ఇంటర్వెల్ ఏ కామా బి, f belongs to f comma x belongs to closer interval a comma b ఇంటర్వెల్ లో ఈ గ్లోబల్ మినిమం గ్లోబల్ మ్యాక్సిమం అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏంటి సార్? లోకల్ కి గ్లోబల్ కి సమ్ టైమ్స్ లోకల్ గ్లోబల్ రెండు ఒకటే అవుతాయి, కానీ కొన్ని టైమ్స్ సమ్ టైమ్స్ ఏమైందంటే రెండు డిఫరెన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఈక్వల్ అవుతుంటే ఒక్కోసారి డిఫరెంట్ గా ఉంటుంటాయి. అంటే సిచ్యువేషన్ ఎందుకు రెండు రకాలుగా డిఫైన్ చేయడం జరిగిందంటే, గ్లోబల్ అంటే ఎంటైర్ డొమైన్ లో, ఇక్కడ క్లోజర్ ఇంటర్వల్ ఏబి అని నేను చెప్పేది ఏంటంటే ఎంటైర్ డొమైన్ అబ్జర్వ్ చేసేటప్పుడు గ్లోబల్ అని పిలవాలండి. లేదు వాడు పర్టికులర్ ఒక ఇంటర్వెల్ ఇస్తాడు, అప్పుడు లోకల్ అని పిలవాలి. అంటే ఇప్పుడు డొమైన్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో నేను గొప్ప, మీ ఊర్లో నువ్వు గొప్ప. ఓకే, ఇప్పుడు మన ఇద్దరం కలిసి నీళ్ళలోకి వెళ్ళాం అనుకో, ఎవరు గొప్ప ఎవరు గొప్ప కాదు, ఆ నీళ్ళలో ఏముంటే అవి గొప్ప. అట్లాగే ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ వాళ్ళ ఊళ్ళో చాలా గొప్పది. ఆ ఫంక్షన్ అంటే దాని ఇంటర్వెల్ ఒకటి ఉంటుంది, డొమైన్ ఉంటుంది. డొమైన్ అంటే భూమి మీద మొత్తం, భూమి మీద ఎక్కడైనా తిరగచ్చు, అది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. బికాస్ దాని డొమైన్ ఏంటంటే దాని ఎగ్జిస్టెన్స్ వాల్యూస్ ఏంటంటే, ఎగ్జిస్టెన్స్ వాల్యూస్నే కదా డొమైన్ అని పిలిచేది మనం ఫంక్షన్ కి. ఆ ఎగ్జిస్టెన్స్ ఉన్నంత వరకు తిరుగుతూ ఉంటుంది. వాటన్నిటిలో అది ఎక్కడ మ్యాక్సిమం వస్తుందో దాన్ని గ్లోబల్ మ్యాక్సిమం అంటాం, ఎక్కడ మినిమం అవుతుందో గ్లోబల్ మినిమం అంటాం. ఓవరాల్ గా చూస్తే గ్లోబల్ అని పిలవాలి. అలా కాకుండా జస్ట్ ఒక పర్టికులర్ గివెన్ ఇంటర్వెల్ లోనే అబ్జర్వ్ చేస్తే దాన్ని లోకల్ అని పిలవాలి. తేడా తెలిసింది రెండు. Yes, sir. అంటే ఒక పర్టికులర్ ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు
ఏంటమ్మా చెప్పండి. అర్థమైంది సార్. అంటే ఒక గ్రాఫ్ గీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రాఫ్ చూడండి, 2 కాన్సెప్ట్లు ఒకేసారి అర్థం అవుతాయి. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్, ఇది ఆరిజిన్, ఇది ఎక్స్ డాష్, ఇది వై డాష్. ఇప్పుడు సమ్ గ్రాఫ్ ఇట్లా తీసుకున్నాను నేను, ఇట్లా తీసుకుని ఇట్లా వెళ్ళి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది, ఇట్లా వచ్చింది, మళ్ళీ ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా ఉంది ఒక గ్రాఫ్. ఇప్పుడు ఈ గ్రాఫ్ లో ఇది ఈ ఇంటర్వెల్లో ఏమవుతుందంటే, ఇక్కడ ఏమవుతుందని చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది చెప్తారా? ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 బికాస్ ఇంక్రీజింగ్. ఇక్కడికి వచ్చేసరికి ఫ్లాట్ అయిపోయింది. ఫ్లాట్ అయిపోయిందంటే ఎఫ్ డాష్ ఎక్స్ 0 అవుతుంది ఇక్కడ ఫ్లాటింగ్ దగ్గర, ఫ్లాట్ పాయింట్ దగ్గర. ఓకే, సో ఇక్కడ ఏమంటారంటే లోకల్ మ్యాక్సిమం అంటారు. ఏమంటారు దీన్ని? లోకల్ మ్యాక్సిమం. Yes, sir. బాగా హైట్ గానే ఉంది కదా, హైట్ గానే ఉంది కాబట్టి లోకల్ మ్యాక్సిమం ఉంటుంది. ఆ తర్వాత పాపం డౌన్ అయిపోతుంది, ఇట్లా డౌన్ అయిపోతుంది కాబట్టి మనకి డెరివేటివ్ టెస్ట్ చేస్తే ఏమని చూపిస్తుంది? మనకి ఇంటర్వెల్లో డెరివేటివ్ టెస్ట్ చేసినప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ నెగిటివ్ చూపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫ్లాట్ ఉంటుంది కదా, ఎఫ్ డాష్ ఎక్స్ 0 చూపిస్తుంది. ఇక్కడ ఫ్లాట్, ఇక్కడ ఫ్లాట్. ఈ వాల్యూని ఏమంటారంటే లోకల్ మినిమం అంటారు. ఏమంటారు దీన్ని? లోకల్ మినిమం. Local minimum. లోకల్ మినిమం. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది ఇంక్రీజింగ్ కనబడుతుంది. ఇది ఇంక్రీజింగ్ అంటే మళ్ళీ డెరివేటివ్ ఏమొస్తుంది? ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లాట్ వచ్చింది. ఫ్లాట్ అంటే దాని అర్థం ఏంటి? ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ 0. దీన్ని ఏమంటావు? ఇదన్నిటికన్నా మొత్తంగా అబ్జర్వ్ చేసినప్పుడు ఇదే హైట్ లో ఉంది. ఇప్పుడు ఇక్కడ 5 అనుకోండి సపోజ్, ఈ వాల్యూ 7 అనుకోండి, ఇంత మించి లేదనుకోండి పైకి. దీన్ని ఏమంటారు? గ్లోబల్ మ్యాక్సిమం అంటారు, జీ మ్యాక్సిమం. అర్థమైనా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కిందకు ఇటు జరిగామనుకో, ఇటు జరిగిన తర్వాత తగ్గిపోతుంది కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ నెగిటివ్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లోకల్ మినిమం తగ్గిపోయి ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి రేజ్ అవుతుంది. ఇక్కడ తగ్గుతా ఇక్కడ రేజ్ అవుతుందంటే, అంటే ఒక పర్టికులర్ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ తగ్గుతా రైట్ సైడ్ పెరుగుతా ఉంది అనుకోండి, అక్కడ మినిమం ఉంటుంది, లోకల్ మినిమం. పాయింట్ తీసుకున్నాం అనుకో, పాయింట్ లెఫ్ట్ సైడ్ ఏమో తగ్గింది, రైట్ సైడ్ ఏమో పెరిగింది అనుకో. ఇక్కడ నుంచి ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఆ పాయింట్ ని ఏమంటారంటే క్రిటికల్ పాయింట్ అంటారు. క్రిటికల్ అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అంటే ఆ పాయింట్ గ్రాఫ్ డైవర్ట్ అవుతుంది అక్కడి నుంచి, ఒక పర్టికులర్ పాయింట్ నుంచి. ఆ మాలిక్యూల్స్ నేను గ్రాఫ్ గీస్తున్నాను కదా, జస్ట్ ఒక లైన్స్ అనుకోబాకండి, లైన్స్ కావి, మాలిక్యూల్స్ యొక్క పాత్ అది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది పేపర్ మీద రాసేదంతా ఏంటనుకుంటున్నారు? అవన్నీ కూడా ఇవి గ్రాఫ్స్ నాట్ ఓన్లీ గ్రాఫ్స్, అవి మ్యాగ్నెటిక్ వేవ్స్, అవన్నీ కూడా ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత చెప్తారు. మ్యాగ్నెటిక్ వేవ్స్, ఆటమ్స్ యొక్క పాత్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్తాం ఇవన్నీ. ఈ పాత్ ఇక్కడి నుంచి ఒక పర్టికులర్ పాయింట్ నుంచి మార్చుకుంటే డైవర్షన్, అవే ఎందుకు మార్చుకుంటే తెలియదు పాపం, మార్చుకుంటే. బట్ మార్చుకున్న తర్వాత ఈ పాయింట్ ఏమంటే క్రిటికల్ పాయింట్ అంటారు. ఇక్కడ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో ఇది లోకల్ మినిమం. అంటే ఏమర్థమైంది? ఇప్పుడు నీకు క్లారిటీ లేనప్పుడు ఇదే గ్లోబల్ మినిమం అంటావు, అంతే కదా. మన ఇష్టం, ఎట్లా కావాలంటే అట్లా పిలుచుకోవచ్చు. ఓవరాల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూసామనుకో, ఇదే పెద్ద గ్లోబల్ లాగా కనబడతా ఉంటుంది. బయట నుంచి చూస్తున్నాం అనుకో, ఇది గ్లోబల్ మ్యాక్సిమం, ఇది గ్లోబల్ మినిమం. ఓకే, ఇలా అర్థం అవుతా ఉంటుంది. అలా అర్థమైంది కదా సిచ్యువేషన్స్. Yes, sir. తర్వాత మ్యాక్సిమం మినిమం ఫర్ డిస్కంటిన్యూటీ ఫంక్షన్స్ అని టైటిల్ పెట్టి, maxima and minima for discontinuous function. Continuous functions కి మనం ఆల్రెడీ చెప్పాం.
వాట్ హ్యాపెన్ ఇప్పుడు ఒకవేళ కనుక డిస్కంటిన్యూ ఫంక్షన్స్ ఇస్తే దాని గురించి డిస్కషన్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, జాగ్రత్త నేర్చుకోండి. 2 or 3 పాయింట్స్ చెప్తాను, దానిలోనే మ్యాక్సిమం అర్థం అయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. మళ్ళీ టైటిల్ పెట్టండి, సబ్ టైటిల్ ఒక కేసే మాట్లాడతాను, ఇంకొక కేసు ఆటోమేటిక్గా మీరే ఫ్రేమ్ చేసుకోవాలి మైండ్లో. మినిమం ఆఫ్ ఏ డిస్కంటిన్యూటీ ఫంక్షన్స్ అన్నాయండి. మినిమం ఆఫ్ ఏ 4 కేసెస్ ఉంటే 4 కేసెస్ చెప్తాను. మినిమం ఆఫ్ ఏ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఫస్ట్ కేస్ ఇది x axis, y axis, and this is 0, x dash, y dash. ఇలా తీసుకోండి. ఒక గ్రాఫ్ ఇట్లా ఉందనుకుందాం, సపోజ్ ఇట్లా ఉంది. తర్వాత ఇక్కడ డిస్కంటిన్యూ అయిపోయింది, ఇది ఇలా ఉంది. నేను బాగా ఎన్లార్జ్ చేసిన తర్వాత మీకు చూపించడం జరుగుతుంది. బాగా ఎన్లార్జ్ చేసిన తర్వాత మామూలుగా అయితే కనపడదు కదా లూప్ హోల్. ఓకే, అర్థం కాకుండా ఉంటుంది. మధ్యలో కూడా వాల్యూ ఎంతో తెలియదు, అట్లా ఉంది సిచ్యువేషన్. ఇక్కడ చిన్న హోల్ లాంటిది పెట్టుకోండి. చిన్న హోల్ ఉందని అర్థం, డిస్కంటిన్యూటీ ఉంది. హోల్ పెట్టి ఏంటంటే డిస్కంటిన్యూటీ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ లో ఇది f ఆఫ్ a మైనస్ హెచ్ అని రాయండి. ఇది లెఫ్ట్ సైడ్ అనమాట, ఏ దగ్గర. ఇదేమో a, ఇదేమో a మైనస్ హెచ్, ఇదేమో a ప్లస్ హెచ్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, h ఈస్ టెండింగ్ టు 0. h ఈస్ టెండింగ్ టు 0 అలా తీసుకోండి. ఇప్పుడు ఈ ఫిగర్ నుంచి ఏమర్థమవుతుందంటే మీకు, ఈ డయాగ్రామ్ నుంచి, డయాగ్రామ్ 1 ఇది. ఈ డయాగ్రామ్ 1 లో ఏం తెలుసుకుంటున్నారంటే మీరు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాగా హైలో ఉంది, రైట్ సైడ్ బాగా హైలో ఉంది. లెఫ్ట్ సైడ్ బాగా అయిందంటే ఏం రాస్తారండి, ఈ సిచ్యువేషన్ ఏమని రాస్తారు, ఎఫ్ ఆఫ్ ఏ ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ ఏ తక్కువ ఉంది. ఎక్కడుంది, ఎంత తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కడో ఉంది ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఇచ్చాడు అనుకో, ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఏ తక్కువ ఉంది. దేనికన్నా తక్కువ ఉంది, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ కన్నా తక్కువ. అదే రకంగా మన ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ కన్నా కూడా తక్కువగానే ఉంది కదా. ఎఫ్ ఆఫ్ ఏని చూస్తున్నారా, ఎఫ్ ఆఫ్ ఏ ఇదిగో ఇక్కడ ఉంది లొకేషన్. ఇది అంటే మనకి ఇచ్చే ప్రాబ్లంలో 4 రకాల సిచ్యువేషన్లు ఉంటాయి. ఇది వెరీ ఈజీ. దీని గురించి ఓ పెద్ద బిగుసుకుపోయి ఏం చూడబాకండి దాన్ని, వెరీ ఈజీ. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఇలా ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ ఏమంటారంటే మినిమం అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ అంటాం. మినిమం అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ. మినిమం అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 గ్రాఫ్ చూడండి, మళ్ళీ రాయండి. ఎక్స్ డాష్ అండ్ వై డాష్, ఇది ఆరిజిన్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో గ్రాఫ్ ఎట్లా గీసుకుంటారంటే, ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏదో వాల్యూకి ఈక్వల్ అయ్యేటట్టుగా ఉండొచ్చు అన్నమాట. అంటే నేను ఇక్కడ డిస్కషన్ అంతా కూడా మినిమం పైన పెట్టా, మొత్తం మినిమం గురించే మాట్లాడుతున్నా. ఈ మినిమం అనేది రెండింటికన్నా ఈక్వల్ కాకుండా రెండింటికి మధ్యలో, రెండింటికన్నా తక్కువ ఉండటం, లేదా ఏదో ఒకదానికి ఈక్వల్ గా ఉండటం, అట్లా జరుగుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టాం ఒక గ్రాఫ్, తర్వాత ఇట్లా ఒక గ్రాఫ్ గీసాం. ఓకే, ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది మనకి దీంతో ఈక్వల్ అయింది, రైట్ వాల్యూతో ఈక్వల్ అయింది.
రైట్ వాల్యూ తోటి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ అయింది. ఇది x is equal to a, ఇదేమో x is equal to a minus h. ఇక్కడే కాస్త దగ్గరగానే ఉందిలే a ప్లస్. ఇట్లా ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ లో కూడా, అంటే ఏ సిచ్యువేషన్ ఇది, ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది దేనికన్నా ఎలా ఉంది, ఏ ప్లస్ హెచ్ కన్నా కూడా తక్కువగా ఉంది. ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది less than or equal to f of a minus h. మనం రైట్ సైడ్ పెట్టుకున్నాం కదా, ఇది ప్లస్ పెట్టండి, ఇది మైనస్ పెట్టండి. f of a minus h. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫిగర్. అంటే ఇక్కడ అంతా కంప్లీట్ గా నేను ఇక్కడ డిస్కషన్ అంతా కూడా మినిమం పైన డిస్కషన్ చేస్తాను. మినిమం మాక్సిమం ఉంది, మీరు ఎట్లా ఉంటుందో ఇంకా ఊహించుకోవచ్చు మీరు. ఇంకోసారి గ్రాఫ్ లో ఏం చేశానంటే, ఇది ఎక్స్, ఇది ఎక్స్ డాష్, ఇది వై, ఇది వై డాష్, ఇది ఆరిజిన్. రెండిటికన్నా తక్కువగా ఉండటం, తర్వాత ఏదో ఒకదానికి ఈక్వల్ గా ఉండటం. ఈ ఆల్ ది కేసెస్ లో అంటే గ్రాఫ్ ఎట్లా ఉంటుంది ఒక్కోసారి. ఇక్కడ మీరు ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ తక్కువగా ఉండటాన్నే మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ ఉంది ఈసారి ఎఫ్ ఆఫ్, ఇదేమో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్, ఇదేమో ఏ మైనస్ హెచ్, ఇదేమో ఏ. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏం చెప్తామంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ బోత్ కేసెస్ లో, ఆల్ కేసెస్ లో రెండిటి మీద ఉండటం కుదరదుగా, ఎందుకంటే డిస్కంటిన్యూటీ ఫంక్షన్ కూడా రెండిటి మీద ఉండటం అనేది ఇంపాసిబుల్. ఉంటే రెండింటికన్నా తక్కువ ఉండాలి, ఇదిగో ఇలాగా ఏదో ఒక దాని మీద ఉండాలి. ఇట్లా రైట్ వాల్యూ మీద ఉండటం, తక్కువగా ఉండటం, లెఫ్ట్ వాల్యూ మీద ఉండటం, తక్కువగా ఉండటం, రెండింటికన్నా తక్కువగా ఉండటం. ఈ త్రీ కేసెస్ లో లేదు, రెండింటి మీద ఉండటం కూడా సమ్ టైమ్స్ జరుగుద్ది. చూద్దాం గ్రాఫ్ కూడా. గ్రాఫ్ నెంబర్ ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్. ఇక్కడ గ్రాఫ్ ఎట్లుంటుందంటే ఇలా గీయండి, కొంచెం ముందు పెట్టిన తర్వాత రెండింటికి కామన్ గా ఎక్కడో చోట ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెడితే అప్పుడు సరిపోతుంది. ఇది ఏ మైనస్ హెచ్, ఇది ఏ ప్లస్. ఓకే, రెండింటి మీద ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్. సో మీకు అర్థమై ఉంటుంది సిచ్యువేషన్ ఏంటో. ఓవరాల్ గా ఈ 4 ఫిగర్స్ లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, తక్కువగా ఉండటాన్ని, ఎఫ్ ఆఫ్ ఏ తక్కువగా ఉండటాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. అట్లాగే సిమిలర్ గా మాక్సిమం కేసెస్ కూడా మీరు డిస్కవర్ చేసుకోవచ్చు. మాక్సిమం కేసెస్ ఎట్లాగంటే ఈ లెస్ దాన్ ఉన్న చోట గ్రేటర్ దాన్ ఉంటుంది. గ్రాఫికల్ గా కూడా ఇది ఎఫ్ ఆఫ్ ఏ అనేది హైలైట్ లో ఉంటుంది, ఫంక్షనల్ వాల్యూ. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే డిస్కంటిన్యూటీ, మాక్సిమం డిస్కంటిన్యూటీ ఫంక్షన్, మాక్సిమం వాల్యూ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఫంక్షన్. ఇప్పుడు neither maximum nor minimum ఆ ఫంక్షన్స్ కూడా చూద్దాం.
ఈ కాన్సెప్ట్ కనుక మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే, ఇప్పుడు ఏమేమి ఉన్నాయి దీనిలో మనం డిస్కస్ చేసింది ఏంటి, మ్యాక్సిమం మినిమం వరకు కంప్లీట్ అయినట్టు. డిస్కంటిన్యూటీ ఫంక్షన్స్ యొక్క మ్యాక్సిమం మినిమాని ఐడెంటిఫై చేయటం, గ్లోబల్ మ్యాక్సిమా, గ్లోబల్ మినిమా, లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమా, కంపారిజన్ ఆఫ్ ఫంక్షన్స్, క్రిటికల్ పాయింట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మోనోటానిక్ ఫంక్షన్స్, తర్వాత ప్రాబ్లమ్స్ మధ్యలో డిక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. Critical points. ఇవి చేస్తే మీకు ఈ మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ పైన ఫుల్ కమాండింగ్ వస్తుంది. దీని మీద ప్రాబ్లమ్స్ చెప్తాను, ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. ఇంకా Yes, sir. ప్రాబ్లం నెంబర్ 1.